లాస్ట్ క్వశ్చన్, మాదిగలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ నియోజకవర్గంలో. మొత్తం ఈ మెజారిటీగా ఉన్న మాదిగలకి ఏది టికెట్ ఇక్కడ? మొత్తం 3 రిజర్వ్డ్ ఉంటే మొత్తం వాళ్ళకే ఇచ్చిర్రు. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మీ కొడుకు టికెట్ కూడా మార్చాలని ధర్నాలు ర్యాలీలు చేసినారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను మాదిగ సోదరులకు ఇదే అప్పీల్ చేస్తున్నాను. మీరు చూసుకుంటే టాప్ మోస్ట్ మాదిగాస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాదిగాస్ ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఫస్ట్ నాగర్ కర్నూలు వస్తుంది, సెకండ్ వరంగల్ వస్తుంది, లాస్ట్ పెద్దపల్లి వస్తుంది. మా దగ్గర అందరు స్ప్లిట్ ఉన్నారు. మేము కూడా ఎప్పుడు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా మాదిగా మాలా అని చెప్పి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు. ఎప్పుడు కూడా 50% అందరికీ సమానంగా చూడాలని చెప్పి చూసేవారు. ఇప్పుడు మీరు నిజంగా సర్వే చేసి చూసుకుంటే, నేను కూడా చాలాసార్లు చెప్పినాను, సర్వే ప్రకారంగా ఏది కరెక్ట్ ఉండదు. అందరూ ఇష్టం వచ్చినట్టు మేము 90% 100% ఉన్నామంటారు. అది కరెక్ట్ కాదు. అది ఈ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి కొందరు నాయకులు ఆ నంబర్స్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే 17 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. ఓన్లీ 2 times ఎంఆర్పిఎస్ క్యాండిడేట్స్ గెలిచారు. సో అక్కడ ఈ మాదిగా ఫీలింగ్ లేదు. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చారు ఎంఆర్పిఎస్ క్యాండిడేట్. వీళ్ళందరూ గెలిపించుకుంటే ఆయనే నడుస్తుండే. ఇప్పుడు చేంజ్ అని ఉండకపోయేది. సో వీళ్ళు క్యాండిడేట్ ఉన్నప్పుడు వాళ్ళు గెలిపించుకోవాలి. కానీ ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడానికి కేవలము వెంకటస్వామి గారి కుటుంబం రావద్దని చెప్పి కొందరు వ్యక్తులు, ఇప్పుడు కొందరు ఉన్నారు మండల్ స్థాయిలో వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ ఢిల్లీలో పోయి ఎవరైతే ధర్నా చేస్తున్నారో అక్కడ మీరు చూసుకుంటే అందరు నాయకులు, అందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఓకే, వాళ్ళు అసలు ధర్నా బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీఎస్పీ నాయకులు అసలు ధర్నా వాళ్ళ పార్టీ ముందు ఆఫీస్ ముందు చేసుకోవాలి. ఓకే, ఏఐసిసి ఆఫీస్ ముందు ఎందుకు చేసుకోవాలి? ఆశ్చర్యమైన విషయం అది. నేను అదే అప్పీల్ చేస్తున్నాను అందరికీ కూడా. ఒక మంచి అవకాశం వచ్చింది మనకు అభివృద్ధి చేసుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందరం కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేసుకుందాం. మీరు ఇప్పుడే చెప్పినాను, నేను 5,000 ఉద్యోగాలు వచ్చాయి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కోసం. 1,00,000 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో కాపాడడం జరిగింది. రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను తీసుకొచ్చాను. ఆర్కేపీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను తీసుకొచ్చాను. జైపూర్ పవర్ ప్లాంట్ మా నాన్నగారు మా అన్నగారు వాళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చారు. దాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా కొత్త ట్రైన్ ఇంట్రడక్షన్, ఎప్పుడు ఊహించలేదు. అప్పుడు మనం ట్రైన్ ఇంట్రడక్షన్ చేసాం. ప్రజలకు, పెద్దపల్లి ప్రజలకు సౌకర్యం కల్పించడానికి స్టాప్స్ కూడా నేను అతి పెద్దగా నంబర్ ఆఫ్ స్టాప్స్ చేయించడం జరిగింది. ఓకే, అది మనం అట్లా ఆలోచించుకొని వాడుకోవాలి. నన్ను ఎంత పని నాతో తీసుకుంటే మంచిగా ఉంటుంది. నేను అందే అప్పీల్ చేస్తున్నాను అందరికీ. ఇది మనము మన నియోజకవర్గానికి మంచిగా డెవలప్ చేసుకుందాము. మన ఇతర సోదరులు కూడా వాళ్ళని జస్టిస్ చేసే బాధ్యత నాది. నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ ఎక్కడైనా కానీ డెఫినెట్లీ